కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి తీవ్ర ఆరోపణలు చేయడంతో ఆమె స్టేట్మెంట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి తాను అందుబాటులో లేనని ఆ యువతి పోలీసులకు చెప్తోంది. ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాకే దాని ఆధారంగా పోలీసుల చర్యలు ఉండబోతున్నాయి. అయితే జానీ మాస్టర్ పై రేప్ కేసు పెట్టింది 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్. 2017లో ఓ షోలో జానీ మాస్టర్ కి బాధితురాలికి పరిచయం ఏర్పడింది. 2019లో ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యారు. ఓ షో కోసం జానీ మాస్టర్ మరో ఇద్దరితో కలిసి ఆమె ముంబై వెళ్లారు. ఆ సమయంలోనే హోటల్లో తనను బెదిరించి అత్యాచారం చేశారని ఆ యువతి చెప్తోంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై జనసేన చర్యలు తీసుకుంది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. రేప్ కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది పార్టీ. ఇటు జానీ మాస్టర్ కేసులో సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి తీవ్ర ఆరోపణలు చేయడంతో ఆమె స్టేట్మెంట్ కోసం అయితే పోలీసులు ప్రెజెంట్ ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆమె అందుబాటులో లేనంటూ కూడా యువతి పోలీసులకు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాకే దాని ఆధారంగానే పోలీసుల చర్యలు ఉండబోతున్నాయి. అయితే జానీ మాస్టర్ పై 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ రేప్ కేసు పెట్టినట్లుగా తెలుస్తోంది. 2017లో ఓ షోలో జానీ మాస్టర్ కి బాధితురాలికి పరిచయం ఏర్పడింది. 2019లో ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యారు. ఓ షో కోసం మరో ఇద్దరితో కలిసి ఆమె జానీ మాస్టర్ తో కలిసి ముంబై వెళ్లారు. ఆ సమయంలోనే హోటల్లో తనను బెదిరించి జానీ మాస్టర్ అత్యాచారం చేశారని ఆ యువతి చెప్తోంది. దీన్ని ఎవరికైనా చెబితే చంపేస్తా అంటూ ఆయన బెదిరించినట్లుగా కూడా ఆ యువతి ఆరోపిస్తోంది. చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్లినప్పుడు నార్సింగ్లోని తన నివాసంలోనూ జానీ తనపై అనేకసార్లు లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది ఆ యువతి. జానీ మాస్టర్ పై రేపు, బెదిరింపు వంటి కేసులు నమోదు చేశారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఆమె ప్రెజెంట్ అయితే అందుబాటులో లేను, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. మరేంటి, ఎక్కడున్నట్లుగా సమాచారం అందుతోంది? ఈ ఇన్ఫర్మేషన్ అమ్మాయి ఎలా ఇచ్చింది? ఏదైతే నిన్న రాయదుర్గం పోలీసులకు వద్దకు వెళ్లి ఆ లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేస్తే తన పరిధిలో ఈ కేసు లేనందున వెంటనే ఆ కేసుని 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి పక్కనే ఉన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి కేసును బదిలీ చేయడం జరిగింది. పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపు, సెక్సువల్ హారాస్మెంట్ కింద కేసు నమోదు చేసి ఆ మేరకు విచారణ మొదలు పెట్టారు. అయితే ఆ లేడీ కొరియోగ్రాఫర్ ని విచారించేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. ఆమె దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి ప్రయత్నించారు. అయితే తన ప్రస్తుతానికి అందుబాటులో లేని తను తన వ్యక్తిగత పనుల మీద వేరే రాష్ట్రానికి వెళ్ళానని, 2 రోజుల్లో తిరిగి వస్తానని, వచ్చిన తర్వాతనే మీకు స్టేట్మెంట్ ఇస్తానని, దానికి సంబంధించి ఆధారాలు మీకు సమర్పిస్తానని చెప్పి అటు పోలీసులు చెప్పడం జరిగింది. అయితే మరొక చూసిన జానీ మాస్టర్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, లేకుంటే ఆమె పోలీసులకు ఇచ్చిన కొన్ని ఫిర్యాదు సందర్భంగా ఇచ్చిన కొన్ని ఆధారాలు కావచ్చు, వీటన్నిటి కూడా వెరిఫై చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరడం జరిగింది. అయితే జనసేన పార్టీ ఇప్పుడే కొద్ది క్రితం అధికారికంగా ప్రకటన చేసింది. జానీ మాస్టర్ ని జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి ఆదేశించడమైనట్టు అటు జనసేన పార్టీ ప్రకటించింది. అందుకని ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కావడం, తర్వాత లైంగిక వేధింపు కేసు నవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి తక్షణం ఇది అమల్లోకి వస్తుందని చెప్పి అటు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏదేమైనప్పుడు కూడా జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపు కేసు నమోదైన నేపథ్యంలో దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు కట్టడం జరిగింది. విచారణ కొనసాగుతుంది. లేడీ కొరియోగ్రాఫర్ ని విచారించి మరిన్ని ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టినట్లుగా తక్షణమే అమల్లోకి వస్తున్నట్లుగా జనసేన ప్రకటించింది. అంటే రమేష్ వైట్ల, ఎగ్జాక్ట్ గా ఆమె మీద ఎప్పుడు అత్యాచారం జరిగింది అనేది ఏమైనా చెప్పిందా? అంటే 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అమ్మాయి జాయిన్ అయింది. అంటే అప్పుడు తన ఏజ్ అంటే చూస్తే మైనరే కదా. ఇప్పుడు 21 ఏళ్ళు అంటే 2019కి ఆ అమ్మాయి వయసు ఒక అరౌండ్ 17-18 అట్లా ఉండొచ్చు అనుకుంటా కదా. ఇన్ దట్ వే ఎటువంటి కేసు నమోదయ్యే అవకాశం ఉంది?
దానికి సంబంధించి ఆమె మైనర్ కాదు, ఆమె మేజర్ అయినప్పటి నుంచి తర్వాత నుంచి ఆమె పైన లైంగిక వేధింపులు జరిగాయి. దానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా ఆమె పర్ఫెక్ట్ గా తన ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న దాన్ని బట్టి చూస్తే ఆమె తనకు ఇక్కడ ముంబైలో మొదటిసారి లైంగిక వేధింపులు జరిగాయని చెప్పి ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే అది దానికి సంబంధించి ఆధారం కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎప్పుడైతే అంటే పూర్తి వివరాలు అంటే దానికి సంబంధించి అన్ని కూడా రివీల్ చేయలేము. ఎందుకంటే రివీల్ చేసినట్లయితే కొన్ని విషయాలు కూడా బయటకు వస్తాయనే నేపథ్యంలో 2019లో దాన్ని అక్కడ చేరినని చెప్పడానికి, తర్వాత అప్పటి నుంచి కూడా అక్కడే పనిచేస్తున్నా చెప్పడం జరిగింది. ముంబైలో మొదటిసారి ఒక హోటల్లో తనపై లైంగిక వేధింపులు జరిగింది. ఆ సందర్భంలో జానీ మాస్టర్ సంబంధించి ఇద్దరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు వాళ్ళతో ఉన్నారని చెప్పడం జరిగింది. అయితే ఆ హోటల్లో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అన్న విషయాన్ని కూడా కూలంకుషంగా స్టేట్మెంట్ లో ఇస్తామని స్టేట్మెంట్ పోలీసు స్టేట్మెంట్ లో ఇస్తామని చెప్పింది. అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు అంటే డేటు అవన్నీ కూడా ఎప్పుడు దీంట్లో పర్టికులర్ గా ఎఫ్ఐఆర్ కూడా చెప్పలేదు. ఎందుకంటే అవన్నీ చెప్పినట్టయితే విషయాలు కొన్ని బహిర్గతమైన విషయంలో కొన్ని ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలు అందులో పొందుపరచలేదు. ఎఫ్ఐఆర్ లో కొన్ని విషయాలు మాత్రం పెట్టడం జరిగింది. తనపై అటు ముంబైలోని హోటల్లో షూటింగ్ కోసం తీసుకువెళ్లి తనపై లైంగిక వేధింపు పాల్పడ్డాడు. ఆ తర్వాత బెదిరించాలని చెప్పి దాని పేర్కొంది. ఆ తర్వాత పలుమార్లు కూడా తను బెదిరించి లైంగిక వేధింపు పాల్పడ్డాడు. హైదరాబాద్, చెన్నైలో కూడా లైంగిక వేధింపు చేశారని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అందులో ఉన్న విషయాలు ప్రతి చూస్తే ఆమెపై లైంగిక వేధింపు జరిగాయన్న విషయం కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే ఎప్పుడు ఎక్కడ ఏ టైం అన్న విషయం కూడా దాన్ని చెప్పలేదు. కానీ ఒక సినిమా సందర్భంలో తను తీసుకువెళ్లి అక్కడ ఈ వేధింపులకు పాల్పడాలని చెప్పి ఆ లేడీ ఫిర్యాదు చేసింది. ఎస్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.